తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? బత్తిన వెంకటరావు సార్. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను సార్. ఏ ఊరు? కోరుకొండ మండలం వెస్ట్ గోనగూడెం సార్. ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ రాజా గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది సార్ రాజాగారి పనితీరు అయితే. ఏం చెప్తారు? ఎలాగ ఏం చెప్తారు? మా ఊరు ఈయన వచ్చిన తర్వాత మా ఊరు స్కూళ్ళు అన్నీ బాగుపడ్డాయి సార్. మా ఊర్లో బురద రోడ్లు ఉండేయండి అన్నీ కూడా. అన్ని రోడ్లు వేసి పెట్టారండి. సచివాలయం తెచ్చారండి, రైతు భరోసా తెచ్చారండి, క్లినిక్ తెచ్చారండి, పాలు పోసి పాల కేంద్రం కూడా తీసుకొచ్చారండి. ఈయన వచ్చాకనే మా ఊరంతా డెవలప్మెంట్ అయింది సార్. అంటే అభివృద్ధి చేశారు, సంక్షేమ పథకాలు తెచ్చారు అంటున్నారు. అందరికీ అందినాయి అవన్నీ అందరికీ అందినాయి సార్. ప్రతి ఒక్కరికి A to Z అండి. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అందినాయండి. సంక్షేమ పథకాలు అనేటువంటి జగన్ గారి అండి. అవి ఈయనకి సంబంధం లేదండి. ఆ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందినాయండి. ఈయన మాత్రం ఈ చేసిన అభివృద్ధులన్నీ ఈ ఊర్లో చేసినాయండి. ఈయన సంక్షేమ పథకాలు జగన్ గారి అండి. జగన్ గారి పథకాలు అందరికీ అందినాయండి. A to Z ఎవరినైనా అడగొచ్చు మీరు. ఎవరైనా రాలేదని ఒకరిని చెప్పమండి చాలు. ఇళ్ల స్థలాలు కొంతమందికి రాలేదంటున్నారు. ఇళ్ల స్థలాలు మా ఊర్లో పెట్టిన 180కి 180 వచ్చినాయండి. ఒకవేళ రాలేదంటే వాళ్ళకి రేషన్ కార్డు రాకపోవడమో లేదా కరెంటు బిల్లు ఇంటి పన్ను ఉండడమో అవి ఉండొచ్చండి. అవి రెండు కాకుండా ఏమైనా తీసుకురమ్మని మేము సమాధానం చెప్తామండి. అట్లా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపణలేనా అండి? ప్రతిపక్షం అన్నది ఆరోపణ చేసేదేనండి. అతను ప్రతిపక్షం అంటానికి గత 2-3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో చేసిన వ్యక్తేనండి. ఇందులో చేయని వ్యక్తి అయితే కాదండి. అతను ప్రతిపక్షం కూడా అనడానికి మాకేమీ సరిపోడండి. అతను ప్రతిపక్షంగా కూడా సరిపోడండి అసలు ఆ మాటకు కూడా. అతను మరి ఎందుకని అతను ఏమో రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు. ఈయన నాన్ లోకల్ అని ఏదో రకరకాలుగా చెప్తున్నాడు. నాన్ లోకల్ అంటానికి గతంలో కూడా అతను కూడా వేరే ఊరి నుంచి వచ్చిన అతను బత్తుల బలరాం గారు అన్న అతను. వాళ్ళ నాన్నగారు చీటీలు కూడా వేసేవాడు. మా ఇంటి దగ్గర చీటీలు వేసుకునేవాడు, కిరాణా కొట్టులో పనిచేసేవాడు. ఆయన చేసేవాడు. అతనికి ఎలాగొచ్చిందో వచ్చిందండి తర్వాత, అంతేగాని చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసేవాడండి ఊర్లో. బత్తులు బలరామే అన్న అతను. ఇప్పుడు అతను అన్ని చీటింగ్ చేసినా మరి ఎప్పుడు ఏమి కేసులు అలాంటివి ఏం లేవా? అవి మాకు తెలియదు కదా సార్. ఊర్లో మాకు తెలిసినవి మాత్రం చెప్పగలమండి. వాళ్ళ నాన్నగారిని మా భద్రంగా కటకం గరటి గారి కొట్టులోనే మామూలు భద్రం గారు ఉమ్మడి కొట్టులో పెట్టినప్పుడు కొట్టులో పనిచేసేవాడు అండి. ఆ తర్వాత బత్తుల బాలరావు గారు వచ్చి బస్ స్టాండ్లో ఒకసారి దొంగతనం చేసినప్పుడు కూడా దొరికాడు. అంతేనండి. అని తెలుసు కానీ ఏటన్నాయి మాకు తెలియదు కదండి మామూలుగానే. అతను ఎమ్మెల్యే అంటే ఏదో దశకులతో టికెట్ ఇచ్చారు తప్ప కానీ అతను పోటీ అభ్యర్థి అయితే కాదండి. అతను రాజా గారికి పోటీ అయితే అభ్యర్థి కాదండి. అతను అంటే టికెట్ వచ్చిన తర్వాత ఎవరైనా ఒకటే కాబట్టి పోటీ అయ్యాడండి అంతే. 2 పుంజులు పెట్టినప్పుడు ఏదో పుంజ అవ్వాలి కాబట్టి అది పెట్ట మీద ఏదో పెంటల మీద తిరిగి పుంజిని కూడా తెచ్చి బరిలో పెట్టచ్చండి. అది పుంజ అయిపోద్ది అండి. అదేదో పుంజ అయిందండి అంతే. పుంజు పుట్టింది కాబట్టి పుంజ అయింది. అతను సీట్ వచ్చింది కాబట్టి అయ్యాడండి అంతే తప్ప కానీ అభ్యర్థి అయితే మాత్రం కాదండి. ఈయనకైతేనే పోటీ చేసే అభ్యర్థి అయితే కాదు. పందెం కూడా అయితే కాదండి. అది ఏం చెప్తారు మీరు? అభివృద్ధిలో మీ గ్రామంలో ఏం చేశాడు? చెప్పిన కదా, సిమెంట్ రోడ్లు వేసారండి, బళ్ళు అన్నీ శుభ్రం చేశారండి, సచివాలయం తెచ్చారు, రైతు భరోసా తెచ్చారు, క్లినిక్ తెచ్చారు, పాల కేంద్రం తెచ్చారండి, A to Z రోడ్లు అన్నీ వేసారండి. మా ఊరు మట్టుకు నాకు తెలుసు సార్. మిగతా అయితే నాకు తెలియదండి. మా గోనగూడెం వరకు తెలుసండి. ఒక 6 దిక్కున డ్రైనేజీలు వేసారండి. మిగతా మాత్రం ఈసారి అమ్మ రోడ్లు అయిపోయినాయి కాబట్టి డ్రైనేజీలు మళ్ళీ పోసుకొచ్చమ్మా అని చెప్పారు. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో రానున్న నెక్స్ట్ దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీ గ్రామంలో? మా గ్రామం అయితే మొత్తం అందరూ కూడా ఈయనకి రాజా గారికి చేద్దాం అనుకుంటున్నామండి. అంటే ఇంతగా డెవలప్మెంట్ చేసిన వ్యక్తులు ఎవరో మాకు రాలేదండి ఇప్పటికి. అండ్ నాకు తెలిసిండి ఒక 7 ఎలక్షన్లు 6 ఎలక్షన్లు చూసాను సార్. ఎవరు కూడా మా ఊరిని ఇంత అభివృద్ధి అయితే చేయలేదు సార్. ఈయన వచ్చాక ఇంత అభివృద్ధి చేశారు కాబట్టి ఈసారి నగ్గితే మినిస్టర్ ఇస్తారు కాబట్టి, గతంలోనే మాకు 3 కోట్లు ఇచ్చారు కాబట్టి మేము ఇంకా 5 కోట్లు తెచ్చుకుందారే మా ఊరిని మినిస్టర్ చేయించి అని ఆశిస్తున్నాం సార్. మా ఊరి నుంచి మేము అందరం ఇన్ని పథకాలు వచ్చిన వ్యక్తి ఇతనే కాబట్టి, ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ఇతనే ఉన్నాడు కాబట్టి ఈసారి కూడా నగ్గించుకుని మనం మినిస్టర్ చేసుకుంటే 5 కోట్లు వస్తుంది మన ఊరికి. ఈసారి డ్రైనేజీలు మిగతా అన్ని కూడా క్లీన్ చేసుకుందారని అందరం ఒక యూనిటీగా కట్టుబడిగా ఉన్నాం సార్. అలాగే అన్ని గ్రామాలకు కూడా అంతే ఫండ్స్ ఇచ్చారా మొత్తం అందరికీ? నాకు తెలియదు సార్. మా ఊరు వరకు మాత్రమే నాకు తెలుసు సార్.